హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం అండ్ జై భీమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇటీవల చూస్తున్నాం కదా, రావణ్ అన్ని అరెస్ట్ చేయడం, ఇలా బెయిలు ఇవ్వడం, మళ్ళీ అదే కేసు మీద మళ్ళీ ఇంకొక స్టేషన్కి తరలించడం, అట్లా చాలా ఒక 3-4 డేస్ నుంచి ఇవి రావణ్ అన్న గురించి మాట్లాడుతుంటే మంచిలో ఒక బుడబొక్కలుడు వచ్చాడు. ఎవడీడు? ఈ మహాసేన్ రాజేష్ గారు. కుట్రలంట, కుతంత్రాలంట. ఒరే, ఎవడైనా సరే నీ ఎంత కుతంత్రాలు కుట్రలు చేసి ఎదవడని ఉన్నాడరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మహాసేన్ రాజేష్ నీ ఎంత కుళ్ళు కుతంత్రాలు చేసేవాడు ఎవడని ఉన్నాడా? రావణ్ ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏం అనలా. పవన్ కళ్యాణ్ని ఎవరైనా వ్యక్తిగతంగా తిడితే, ఒరే మీరు రాజకీయ పరంగా విమర్శించండి కానీ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారా అని ఒకప్పుడు గళమెత్తి మాట్లాడినాడు ప్రశ్న రావణ్. నువ్వెవరు మాట్లాడావురా? లంచా కొడకల్లారా అని అడిగావు నువ్వు. మహాసేన రాజేష్ నువ్వేమని మాట్లాడావు? జనసేన లంచా కొడకల్లారా నేను మాట్లాడావు. నేను ఎన్నిసార్లు ఉరి తీయాలరా చెత్త అని నువ్వు రావణ్ కోసం మాట్లాడతావు. జడ శ్రావణ్ కుమార్ గారి కోసం మాట్లాడతావు. మారరా, నీ బతుకు తగలయ్యా. ఎందుకురా నీ బతుకుది? బతుకుతున్నావా? నాడింగా బతుకు. ఇలాంటి బతుకు ఏదో బతకడరా. ఒరే, నోటికి అన్నం తినేవాడు ఎవడన్నా సరే నీతి నిజాయితీతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడినట్టు సారీ చెప్తే సరిపోద్దా? అయితే రావణ్ ఇప్పుడు వచ్చి సారీ చెప్తాడు, అయిపోద్దా? చెత్త ఎదవా అని. ఎప్పుడైనా సరే ఎదుటిని ప్రశ్నించడం నేర్చుకో తప్ప కానీ తిట్టడం కాదు. వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు. ఎప్పుడో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్లు, ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఎన్ని లాక్కొత్తం ఎందుకురా? నీకు అంత దోలేంట్రా? ఇప్పుడు నేను ఇది పెడుతున్నారా వీడియోస్? నువ్వు ఏదైతే పవన్ కళ్యాణ్ తిట్టావో లంచా కొడకల్లారా అని, అది ఇదని తిట్టిన వీడియోస్ అన్ని ట్రోల్ అవుతున్నాయా? గెలికి పొడిపించుకోవడం అంటే దీన్నే అంటారు. అర్థమైందా? మహాసేన్ రాజేష్ గుర్తుపెట్టుకో. నీకు ఉన్న అధికార ప్రతినిధి పదవి కూడా పీకి పడేశారు. ఏదో విధంగా వచ్చి ఫోకస్ అవ్వాలి నువ్వు. ఆ ఉద్దేశంతో నువ్వు రావణ్ని, శ్రావణ్ కుమార్ గారిని బయట పెడితే నీ పబ్బం గడుపుకోవచ్చు. ఈ 3 నెలలు 4 నెలలు తినడానికి వస్తాయని చెప్పేసి నువ్వు పెట్టే ఈ కుళ్ళు కుతంత్రాలతో పెట్టే వీడియోస్ ఎవ్వడు దేకడు. నీ బతుక్కి నిజాయితీగా బతకడం చేత కాదు. నువ్వు వచ్చి నీతులు చెప్తావు, మేము వినాలి. మారరా పోరంబోకు.